హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది ఎప్పుడైనా ఎదురు చూస్తున్న పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ ఏపీ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఫస్ట్ ఫైనల్ కీస్ అనేవి రిలీజ్ చేశాడు, తర్వాత వెంటనే మనకి రిజల్ట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఏపీ post.in అనే వెబ్సైట్లో చూడొచ్చు. ఇక్కడ రిజల్ట్స్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అనేది కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక విఆర్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొడితే కనుక ఒక ఫోల్డర్ కింద క్రియేట్ అవుతుంది, పోస్ట్ మ్యాన్ ఫోల్డర్ అనేది. అందులో మీకు మొత్తం అన్ని రీజియన్ల పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మేబీ సెల్లో ఓపెన్ అవుతుందో లేదో డౌటే, మీకు సిస్టమ్ ఉంటే కనుక మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు విన్రార్ ఫైల్ అనేది. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మొత్తం అన్ని జోన్స్కి సంబంధించిన రిజల్ట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి. నేను చూపిస్తాను ఒకసారి మీకు. ఓకే, సో నేను విజయవాడ వై డివిజన్ ఆర్ఎంఎస్ వై డివిజన్ పీడిఎఫ్ ఓపెన్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో 28/4/2024 జరిగిన పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి సంబంధించి ఆర్ఎంఎస్ వై డివిజన్లో 6 జాబ్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి, వాళ్ళు ఏ కమ్యూనిటీ ఎగైనెస్ట్గా సెలెక్ట్ అయ్యారు. అంటే ఇతను ఓబీసీ అయినప్పటికీ ఇతను యూఆర్లో సెలెక్ట్ అయ్యాడు. సో ఇతనికి 91 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సో అలాగే ప్రతి ఒక్కరికి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ మార్క్స్ అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాడు. మీరు ఏ ఏరియాలో అప్లై చేశారో ఆ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసి చూసుకుంటే మీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. మీకు మెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ నెక్స్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేవి, ఏదైనా సర్టిఫికేట్స్ అనేవి ఇలాంటివి సైన్ చేయించుకోవాలి, అలాంటివన్నీ కూడా వాళ్ళు మీకు పోస్ట్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు. మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కుదిరితే కొత్త ఓబీసీ కూడా అప్లై చేసి రెడీగా పెట్టుకోండి, సేఫ్ సైడ్ అనేది. సో మీరు సర్టిఫికేట్ అన్నీ రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఇంటిమేషన్ చేసినప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ప్రాసెస్ అనే దానికి వెళ్ళొచ్చు. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పాస్ చేయండి. సో చాలామంది పోస్ట్ మ్యాన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.